లాంగ్ ఫామ్ కంటెంట్ కి ఫ్యూచర్ ఉంటుందా? సో లాంగ్ ఫామ్ కంటెంట్ అంటే లైక్ యూట్యూబ్ బ్లాగ్స్, వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనం లాంగ్ ఫామ్ కంటెంట్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ కంపేర్ టు షార్ట్ ఫామ్ కంటెంట్స్ తో పోలిస్తే ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కంప్లీట్ గా మారిపోయింది. 10 నిమిషాల పాటు ఒక వీడియోని చూడడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్. సో అందుకేంటంటే చాలా మంది ఇప్పుడు లాంగ్ ఫామ్ కంటెంట్ చేయడం కూడా ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక లాంగ్ వీడియో చేయాలంటే షూటింగ్ ప్లస్ ఎడిటింగ్, పోస్ట్ చేసుకోవడం అంతా చేయడం కోసం అప్రాక్సిమేట్లీ 1 to 1.5 day పడుతుంది అనమాట. బట్ ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా వ్యూవర్షిప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక టాప్ క్రియేటర్ కానీ లేదా బెస్ట్ కంటెంట్ క్రియేటర్ తప్ప చాలా తక్కువ మందికి మాత్రమే వ్యూవర్షిప్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత కష్టపడి వీడియో చేసిన తర్వాత 500 వ్యూస్, 100 వ్యూస్, 200 వ్యూస్ వచ్చేసరికి మీకు రెండోసారి వీడియో చేయాలని కూడా అనిపించదు. ఈ 10 నిమిషాల మీద పెట్టే టైం అంతా కూడా మీరు 10 రీల్స్ వరకు మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అందుకని మెజారిటీ పీపుల్ అయితే షార్ట్ ఫామ్ కంటెంట్ మీద ఇష్టపడుతున్నారు. కానీ ప్రతిరోజు కొంతమంది వీడియోస్ చేస్తూ ఉంటారు, అంటే రిజల్ట్స్ తో సంబంధం లేకుండా. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కి ఏంటంటే ఈ రోజు కాకపోయినా రేపైనా వ్యూస్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, బిజినెస్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, వీటికి మాత్రం ఎప్పటికీ కూడా ఎవరికైనా ఉంటుంది. సో మీరు ఒకవేళ లాంగ్ ఫామ్ కంటెంట్ చూస్ చేసుకోవాలనుకుంటే అందులో క్వాలిటీ ఉండి ఆ వీడియో ఈ రోజు కాదు 10 సంవత్సరాల తర్వాత కూడా మనం చూడొచ్చు అనే కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ మాత్రమే మీరు చేయగలిగితే డెఫినెట్లీ లాంగ్ ఫామ్ కంటెంట్ కూడా మనకి ఫ్యూచర్ ఉంటుంది అనమాట. మనం బోత్ ఆఫ్లైన్, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 8008280009 నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. మనం క్లాస్లో కలుద్దాం.